ఈరోజు మనం హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ ఫుల్ టూర్ వేద్దాం. ఇప్పుడు మనకు కనిపించేది ఫారెస్ట్ ఆఫీసర్ల అమరవీరుల స్తూపం. ఇదేమో ఈ జూ పార్క్ 50 years కంప్లీట్ చేసుకున్నప్పుడు ఏర్పాటు చేయబడ్డ మెమోరియల్. ఈ జూ పార్క్ రూట్ మ్యాప్ ఇది ప్రతి జంక్షన్లో ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఫోటో తీసుకుంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో కొంచెం క్లారిటీగా వెళ్ళొచ్చు. మనకు ముందు కనిపించిన అమరవీరుల స్తూపం పైన 23 మంది పేర్లు ఉన్నాయి. వీరు స్మగ్లర్ల చేత కానీ, స్మగ్లర్లను చేస్తున్నప్పుడు కానీ, నక్సలైట్ల చేత కానీ చంపబడ్డవారు. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాల్లో ఉంది. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది బ్యాటరీ వెహికల్లో. ఈ బ్యాటరీ వెహికల్కి సపరేట్ ఛార్జ్ ఉంది. ఇది అంత అవసరం లేదు, ఎందుకంటే మనకు అంత దూరం ఏమి ఉండదు. ఫస్ట్ పాయింట్ మాత్రం కొంచెం దూరం ఉంటుంది, దాని తర్వాత నుంచి అంతా కలిసి ఉంటుంది. కాబట్టి దీని ప్లేస్లో ట్రైన్ రైడ్, సఫారీ బెటర్. మంచి గ్రీనరీ ఉంది. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయాలంటే ఇది మంచి ప్లేస్. ఇక్కడ రామచిలకలు ఉన్నాయి. వీటిల్లో 400 రకాలు ఉన్నాయంట. అవి మీకు తెలుసా? ఇవి 30 సంవత్సరాలు బతుకుతాయి. ఇది మకావ్. ఇది బ్లూ గోల్డ్ మకావ్. ఇప్పుడు మనం చూస్తుంది సెల్ఫీ పాయింట్ అంట. మంచి ఆహ్లాదమైన వాతావరణం. మనకు రెప్టైల్స్, పాములు, తొండలు అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అవన్నీ దీంట్లో చూపించట్లేదు. బ్లాక్ కోబ్రా, కొండ చిలువ ఇలాంటివన్నీ ఉన్నాయి, అందుకే నేను చూపించట్లేదు వాటిని. ఇక్కడ మనం ఏ జంతువునైనా అడాప్ట్ చేసుకోవచ్చు అంట. ఎవరికైనా అడాప్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పక్కన నేను టేబుల్ ఇస్తున్నాను. ప్రైజెస్ 1 lakh నుంచి 5 lakhs వరకు ఉంది పర్ ఇయర్కి. ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చి మంచిగా లంచ్ చేయొచ్చు. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇంటి ఫుడ్ తెచ్చుకొని మంచిగా కూర్చోవచ్చు. పార్క్ లాగా ఉంది, ఎక్కడైనా కూర్చోవచ్చు. బెంచెస్ కూడా ఉన్నాయి. ఫాజిల్ పార్క్. దీంట్లో ఆదిమ కాలం నాటి జంతు కళేబరాలు, స్టోన్స్ ఉన్నాయి. ఇవిగో 2 రాబందులు. ఇవి అంతరించిపోతున్నాయి ఈ మధ్య. అసలు ఇవి అక్కడ బయట కనిపించట్లేదు. జింకలు, లేడులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి అవి. ఇప్పుడు మనకు కనిపించేది సాంబార్ డీర్. చాలా బలంగా ఉన్నాయి ఇవి మాత్రం. జిరాఫీ. ఇంతకుముందు వచ్చినప్పుడు 2-3 ఉండేవి, కానీ ఇప్పుడు ఒకటే ఉంది. మరి కొంగలు ఉన్నాయి. వీటిల్లో అనేక రకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏషియన్ లయన్. వీటికి ఇండియానే హోమ్. ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 18 సంవత్సరాల వరకు బతుకుతాయి అంతే. ఇవి ఈము పక్షులు. మనకి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏషియన్ ఎలిఫెంట్స్.
ఆసియా ఏనుగులు. ఇవి 60 సంవత్సరాల వరకు బతుకుతాయి. మీరు ట్రైన్ రైడ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ వెహికల్ కంటే ఇది చాలా బెటరు. మొత్తం పార్క్ మొత్తం ఒక రౌండ్ వేస్తుంది అది. ఇంకా మనం సఫారీలోకి వెళ్దాం. సఫారీలో ఏసీ నాన్ ఏసీ 2 ఉన్నాయి. నాన్ ఏసీ బెటరు, ఏసీ అవసరం లేదు. 15 మినిట్స్కి. మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఇది. దీంట్లో జంతువులన్నీ ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇది ఆసియా సింహం, ఆడది. వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాయి, మరి మనకు తెలియదు. వాటిని అయితే బోన్లో ఉంచారు, కొన్నిటినేమో బయట ఉంచారు. జింకలు కూడా బయటనే తిరుగుతున్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు ఈ సింహాలు బయట ఉన్న జింకల్ని వేటాడచ్చు అనుకుంటున్నా తెలిసి. అంటే ఫారెస్ట్ అడవిలో ఉన్నట్టే వీటికి అంత ఫ్రీడమ్ ఉంది. మంచిగా కాలువలు అవి ఇవి న్యాచురల్గా బాగా క్రియేట్ చేశారు ఇది. మనకు కనిపించేది వైట్ బెంగాల్ టైగర్. ఎండగా ఉన్నప్పుడు వస్తే ఇవి తిని పడుకుంటాయి అంతే. మనం ఏం చూడలేము. అన్నీ పడుకున్నాయి. మ్యాక్సిమం ఈ టైంలో అయితే అన్నీ పడుకున్నాయి. అందుకే వర్షాకాలం కానీ ఆఫ్టర్నూన్ కానీ బాగుంటుంది. మిట్ట మధ్యాహ్నం అయితే రాకూడదు. ఎలుగుబంటి ఉంది, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది అడవి ఎద్దు. ఇది ఆసియా ఏనుగు. 60 సంవత్సరాలు బతుకుతుంది. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. వీకెండ్స్ పూట రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి, కానీ జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో తక్కువ ఉంటుంది, కాకపోతే మనం చూసినట్టు అనిపించదు. జనాభా ఉంటేనే బాగుంటుంది. ఇది బటర్ఫ్లై పార్క్. నాకు తెలిసి ఇది వర్షాకాలంలో ఓపెన్ చేస్తారనుకుంటా. అనేక రకాల కోతులు కూడా ఉన్నాయి. ఇది లైన్ టైల్ మకాకు. చిన్న తాబేళ్ళు ఉన్నాయి. ఇది ఆల్దాబ్రా టాటాయిస్. ఇవి 80 నుంచి 120 సంవత్సరాలు బతుకుతాయి. ఈ జూ పార్క్ 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గాను కట్టిన మెమోరియల్ ఇది. ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఈ జూ పార్క్ చాలా మంచి ఆప్షన్. ఆహ్లాదమైన వాతావరణంలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.